నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సీతారాం ఆత్మహత్య కేసులో మరొక ట్విస్ట్ రివీల్ అయింది. సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడితో తన భార్య వెళ్లిపోయిందనే ఆవేదనతో ఈ ఏడాది ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్న సీతారాం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య రేణుక అరాచకాలకు సీతారాం బలైపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. నా చావుకి నా భార్య వివాహేతర సంబంధాలే కారణం అని అనేక మందితో ఆమె అక్రమ సంబంధాలు కొనసాగించింది అంటూ సీతారాం చనిపోవటానికి ముందు రాసిన 19 పేజీల సూసైడ్ నోట్ తాజాగా బయటకొచ్చింది. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాంకి 2018లో నంద్యాలకు చెందిన రేణుక అనే మహిళతో వివాహమైంది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీరు హైదరాబాద్లోని బాచుపల్లిలో ఉండేవాళ్లు. ఈ క్రమంలోనే భార్య వివాహేతర సంబంధాల గురించి సీతారాంకి తెలిసింది. పైగా అతడి భార్య ప్రైవేట్ వీడియోలు ఇన్స్టాలో బయటపడటంతో ఆ దారుణాన్ని భరించలేకపోయిన సీతారాం ఫిబ్రవరిలో ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సీతారాం తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఈ విషయాలన్నీ వెలుగు చూశాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 2018లో రేణుకతో తనకు వివాహం అయిన తర్వాత జరిగిన పూర్తి వివరాల్ని సీతారాం తన సూసైడ్ నోట్లో రాసుకున్నాడు. రేణుక 1.5 ఏళ్ల సమయంలోనే 3 వివాహేతర సంబంధం పెట్టుకుందని, అందులో ఒకరితో ప్రైవేట్ గా ఉన్న సమయంలో ఆ వీడియోల్ని రికార్డ్ చేసిందని నోట్లో తెలిపాడు. వాటిని రమణ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడని, వాటిని చూసి నేను ఎలా తట్టుకోవాలి అంటూ సీతారాం ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వీడియోల్ని చూశాకే రేణుక నిజస్వరూపం ఏంటో తెలిసిందని, ఆ తర్వాత తాను రేణుకకు ఎంత నచ్చజెప్పినా ఆమె వ్యవహార శైలి మారలేదని అన్నాడు. ఆత్మహత్య చేసుకుంటానని రేణుక బెదిరించిందని సీతారాం ఆ లేఖలో రాసుకున్నాడు. నాకు నెలకు 2 లక్షల జీతం, నా భార్యను చాలా బాగా చూసుకున్నా, అయినా కూడా ఆమె ఇంతమందితో అక్రమ సంబంధాలు పెట్టుకుంది. ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా భార్యను గుడ్డిగా నమ్మటమే నేను చేసిన తప్ప అంటూ సీతారాం తన ఆవేదనంతా ఆ లెటర్లో రాశాడు. ఒక అమ్మాయి ప్రైవేట్ వీడియోల్ని రికార్డ్ చేయడం ఏంటి? రమణ అనే వ్యక్తి ఆ వీడియోల్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం ఏంటి? వాటిని చూసి నేను ఎట్లా తట్టుకోవాలి? అవి చూశాకే తెలిసింది నా భార్య నిజస్వరూపం. నా భార్యకు ఏ లోటు రాకుండా నేను చూసుకున్నా, కానీ ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది అంటూ సూసైడ్ లెటర్లో సీతారాం ఆవేదన వ్యక్తం చేసిండు. తాను ఇంట్లో లేని సమయంలో రేణుక ఆమె లవర్స్ ని పిలిపించుకొని ఇంట్లోనే ఎంజాయ్ చేసేదని, ఆమె నిజస్వరూపం తెలిసిన తర్వాత ఈ దారుణాలు తట్టుకొని నిలబడే ధైర్యం నాకు లేదు అని అందులో రాసుకున్నాడు. అందుకే చనిపోతున్నానని సూసైడ్ నోట్లో క్లియర్ గా ప్రస్తావించాడు. ఈ కేసులో సీతారాం రాసిన ఈ సూసైడ్ నోట్ పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారింది. రేణుకతో పాటు ఆమె 2 లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్ అరెస్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే తన కోడలికి 6 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటూ సీతారాం తండ్రి సంచలన ఆరోపణలు చేయటం మరొక సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.